అగ్ని అనాలిసిస్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కుమరోలు మండలంలో ఎస్ఐ మధుసూదన్ రావు పేకాట ఆడుతున్న 5 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3,080 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన వారిని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పేకాట ఆడడం చట్టరీత్యా నేరం అంటూ వారికి పోలీస్ పద్ధతిలో కాస్త కోటింగ్ ఇచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం. ఒకరైతే ఎస్ఐ పేకాట రాయలను దేశశుద్ధి చేశారు. దాంతో వాళ్ళకి కాలు ఇరిగింది, లేదా ఇంకోటి ఇరిగింది. గిద్దలూరు ఆసుపత్రిలో చేరారు. ఎస్ఐ దాష్టికానికి ఇది పరాకాష్ట అంటూ మీడియాలో పోస్ట్ చేశారు. సాధారణంగానే ఆ పోస్ట్ను అందరూ కూడా డంప్ చేయడం, అటు నుంచి ఫార్వర్డ్ చేయడం, ఇటు నుంచి ఫార్వర్డ్ చేయడం ఇవన్నీ మామూలు అయిపోయినాయి. ఒకవైపు పోలీసులు ప్రభుత్వ సామాజికంగా ఏదైతే చట్టవిరుద్ధంగా భావిస్తున్నామో అసాంఘిక కార్యకలాపాలను చెప్పుకునే విషయాల్ని వాటిని పూర్తిగా నియంత్రించేందుకు చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. వేగులను ఏర్పాటు చేసుకొని పేకాట ఎక్కడ ఆడుతున్నారు, బెట్టింగ్లు ఎక్కడ జరుగుతున్నాయి, లేదా వ్యభిచారం ఎక్కడ జరుగుతుందనే విషయాలు పట్టుకొని వారిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం పోలీసులు చేస్తున్న ఒక ప్రధానమైన విధి. దీనికి సహకరించాల్సింది పోయి మీడియాలో కొంతమంది సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఒక ప్లాట్ఫామ్గా భావించుకుంటూ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు ఏంటంటే దాష్టికము, లేదా లాటికి పని చెప్పి దుమ్ము దులిపాడు, తాట తీశాడు, ఇట్లాంటి పదాలు. దాంతో వాళ్ళ చేతులు కాలు విరిగాయి, వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. పైగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఫోటోలు పెట్టి మరి వాయిస్ ఇస్తూ వార్తలు ఇవ్వడం. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సమాజంలో మంచి కోసం లేదా ప్రజలకు సౌఖ్యంగా ఉండడం కోసం పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. పోలీసులకు మీడియా ఇలాంటి విషయాల్లో అండగా ఉండాలి, సహకరించాలి. దోవనబోయే దానేను అమాయకుల్ని పోలీసులు కొడితే ఖచ్చితంగా మీడియాలో మంచి కథనాలు రాల్సిందే, ఎస్ఐ దాష్టికం రాల్సిందే, లేదా దుర్మార్గం రాల్సిందే. పేకాట ఆడే వాళ్ళను కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? దొంగతనాలు చేసే వాళ్ళను తన్నకుండా ముద్దు పెట్టుకుంటారా? అమ్మాయిలను ఏడిపించే వాళ్ళను ఇరగదీయకుండా నెత్తిన పెట్టుకుంటారా? ఈ మీడియా సామాజిక స్పృహ లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి ఇప్పటికే పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీడియాతోటి లేదా సోషల్ మీడియాతోటి ఇబ్బంది పడుతూ చాలా నియంత్రించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ పరిధిని చాలా తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఖమ్మంలో ఒక ఎస్ఐ అమ్మాయిల్ని ఏడిపించారనే తోటి కుర్రవాళ్ళను కొందరిని యూటీజర్లని రోడ్డు మీద పట్టుకొచ్చి ప్యాంట్ షర్ట్ ఇప్పి నిక్కర్ల మీద రేల కొట్టి వాళ్ళతో గుంజీలు తీపించి వాళ్ళతో నడిపించాడు రోడ్ల పడి. దాంతో కొన్ని సంవత్సరాల పాటు అమ్మాయిల్ని ఏడిపించడం ఖమ్మంలో యూత్కి చేతకాని పరిస్థితి అయింది. ఇప్పుడు అలా కొడదామంటే ఎవడు సెల్లో వీడియో తీస్తాడో, ఎవడు సోషల్ మీడియాలో పెడతాడో, ఎవడు పలానా గ్రూప్లో పెడతాడో, ఇది హల్చల్ చేస్తారని చెప్పేసి పోలీసులు కూడా కాస్త నియంత్రించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఏమైంది? అల్లరి మూకలు మమ్మల్ని ఏం చేయలేరు పోలీసులు, మహా అయితే కేసు కడతారు, బెయిల్ తెచ్చుకొని స్టేషన్ బెయిల్ ఇస్తారు, బయటకు వస్తాం కాబట్టి ఏడిపిస్తామనే పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో మార్కప్లో చూసాం. నా కూతురు అమ్మడి పడొద్దన్నందుకు ఒక తండ్రిని వెంటబడి కొట్టి పారేశారు రౌడీ మూకలు. సో వాళ్ళని అరెస్ట్ చేసినా పెద్దగా చర్యలు లేవు. అదే వాళ్ళని పట్టుకొచ్చి రేల కొడితే అన్నీ సెట్ అవుతాయి. అలాంటి చేయలేని పరిస్థితుల్లో పోలీసులు చేస్తేనేమో ఇట్లా మీడియాలో దాష్టికం అని చెప్పేసి పదాలు వాడుతున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇక్కడ పోలీసులు ఉంది పేకాట ఆడకుండా, గంజాయి సేవించకుండా, దొంగతనాలు చేయకుండా, అమ్మాయిలను ఏడిపించకుండా నియంత్రించడం కోసం చేసే పని పోలీసుల విధి. లా అండ్ ఆర్డర్లో ఇది ఒక పార్ట్. దీంట్లో వాళ్ళు కాస్త చేయి చూపిస్తే, చేతి వాడడం చూపిస్తే, అంటే మీన్ లాఠీతో నాకు తంతే దాన్ని ఏదో పెద్ద విశేషంగా దాష్టికం అనే పదాలు వాడడం కరెక్ట్ కాదు. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కున్నారు. డబ్బులు తీసుకుంటే కోర్టుకు సబ్మిట్ చేయకపోతే లేదా మీడియా ముందు పెట్టకపోతే డబ్బులు అంత అనేది పోలీసులు నొక్కేశారు, వార్త రాయొచ్చు. అది దేనికోసం డబ్బులు దాచిపెట్టుకున్నా పేకాట ఆడుతున్నప్పుడు అది పేకాటకు సంబంధించింది కాబట్టి నేను ఆపరేషన్ పెట్టుకున్నాను, ఇంట్లో సరుకుల కోసం తెచ్చుకున్నాను, అవన్నీ అక్కడ చెల్లవు కాబట్టి కోర్టుకు సబ్మిట్ చేయాలి, లేదా ప్రెస్ ముందు దాన్ని చూపిస్తారు. అలా చూపించకుండా నొక్కేస్తే ఖచ్చితంగా దాని మీద వార్త రాయాలి తప్ప పోలీసులు ఆ విధంగా దాడి చేస్తే దాన్ని తప్పు పడుతూ బుద్ధతనం చూపిస్తూ వార్తలు రాయడం మంచి పద్ధతి కాదనేది చాలామంది సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా మంచి మంచి కథనాలు బయటకు తెస్తున్న సోషల్ మీడియా మిత్రులందరికీ ఒకటే సూచన, ఇట్లాంటి విషయాల్లో పోలీసులు కాస్త స్పీడ్ పెంచినా కానీ పట్టించుకోవాల్సిన పనిలే. కొట్టింది అమాయకుడిని అయితే, సాధారణమైన వ్యక్తిని అయితే ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే. పేకాట ఆడేవాళ్ళని, దొంగతనం చేసేవాళ్ళని, అమ్మాయిలు నడిపించే వాళ్ళని, తాగుబోతుల్ని, రోడ్డు పైన న్యూస్లు చేసే వాళ్ళని తంతే దాన్ని కాస్త కవర్ చేయడంలో జాగ్రత్తలు పాటించాలని మీడియా తరపున మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనందరం కూడా దాన్ని పోలీసుకు సపోర్టింగ్ ఉండాలి. ఇక్కడ విషయాల్లో
పబ్లిక్ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఒకసారి చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్.